స్ఫూర్తి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంతో మంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్రం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోడీ. మంత్రి నారా లోకేష్ కితాబు. ఆగస్టు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరోనా సమయంలో రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. హైదరాబాద్ లో రోడ్ల దగ్గర నుంచి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, ధాన్యం కొనుగోలు ఏది ఆగలేదు. సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం లేకపోయినా సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దులా మాదిరిగా పరుగులు పెట్టించాం. తలసరి ఆదాయంలో దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న అపనమ్మకాన్ని పోగొట్టి ఆడబిడ్డలు సర్కారు దవాఖానాల్లో కేసీఆర్ కిట్లు తీసుకుని 12 బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా? మాతా శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య రంగంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? ఐటీ రంగం, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం ఇలా ఏ రంగం తీసుకున్నా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఇవ్వలేదు లేదు. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా 1 రూపాయి ఆదాయం లేని పరిస్థితి. కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా? ఆగలేదు. కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆగలేదు. రైతు పంట కొనుగోలు ఆగినాయా? ఆగలేదు. పెద్ద మనుషుల పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు ఆగినాయా? ఆగలేదు. అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు. ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం. మనం దేశంలో ఎవరు పని చేయలే, కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం. అట్లా మనం పని చేసినాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే. అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం. కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు. ఆగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరఫున, బీఆర్ఎస్ తరఫున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగధరులకు, ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవాళ 28 రాష్ట్రాల వైవిధ్య భారతంగా విరాజిల్లుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మరెన్నో మతాలు, ఎన్నో భాషలు, మరెన్నో రాష్ట్రాలు, ఎన్నో రకాల వైవిధ్యాల అద్భుతమైన సమాహారమైన మన భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇవాళ 78 సంవత్సరాల నిండి 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో, మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరఫున, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరఫున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని అర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అసువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి, ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా, వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి, వారికి మా ధన్యవాదాలు.
అట్లాగే ఈ 78 సంవత్సరాల భారతదేశంలో మరి 14 రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ 28 రాష్ట్రాలతో ఒక వైవిధ్యభరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం. తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతున్నాడని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. లేదని చెప్పి సభలో చెప్తున్నారు. శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలే ఆర్థిక మాంద్యం. నిన్ననే మనం చూసాం, వరుసగా 2వ నెల డిఫ్లేషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా 2 నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు. ఇది మొదటిసారి. అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ విఫలమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతూ ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో, ఇంతకుముందు మనం లైసెన్స్కు, లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జీని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్స్, మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది. దాన్ని 1% చేసిండ్రు. ఇంతకుముందు 400 ఫిక్స్డ్ ఉండేది. ఇప్పుడు నువ్వు 1,10,000 పెట్టి మోటార్ సైకిల్ కొంటావు, 1% ఎంత కట్టాలి? 1,100 రూపాయలు కట్టాలి. ఎవరన్నా కష్టపడి 10 లక్షలతో కారు కొనుక్కున్నాడు అనుకో, 1% ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. ఇంతకుముందు ఎంత ఉండే? 400 రూపాయలు ఉండే. అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు 400 రూపాయలు ఉంటే దాన్ని 1%కు పెంచి ప్రజల మీద భారం వేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది. వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు.
ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది, అమరావతి ఆగిపోయింది, పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎంతో మంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్రమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేసి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చు. 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా మారింది. స్వాతంత్రం సమరయోధుల స్ఫూర్తితో మేము పాలన కొనసాగిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారు. గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు మరో న్యాయమా? వైకాపా పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవి. అవినీతికి అలవాటు పడిన వాళ్ళు ఏమైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు. 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోడీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్ కర్నూల్ ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము తయారు చేస్తున్నాం. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాం. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని డిఫెన్స్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకి ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక స్టీల్ హబ్ గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను దాటుకుని భారత ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాలలో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్యం సమరయోధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు వారి సర్టిఫికెట్లను అందజేశారు. 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న మీ అందరికీ. గడప దాటితే మనందరం భారతీయులు. పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా మన మనసుల్లో ఉండాల్సినటువంటి భావన ఏదైనా ఉందంటే అది భారతీయత. ఈరోజు ఈ 3 నెలల జెండా సంబరాలు చేసుకుంటున్నామంటే దీని వెనుక ఉన్నటువంటి త్యాగనిరతులు, మహానుభావులు, వారు ఏదైతే త్యాగాలు చేశారో, వారు ఏ రకంగా మనల్ని బానిస సంఖ్యలలో భారతీయులమైనటువంటి మనందరం ఉన్నటువంటి రోజున ఒక గొప్ప పోరాటంతో ప్రపంచ దేశాలే మన దేశాన్ని చూసే విధంగా అహింస, శాంతి అనే మార్గంతో స్వాతంత్రాన్ని సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా మనం లోపలికి వెళ్ళి ఘన నివాళులు అర్పించొచ్చాం రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి అంబేద్కర్ గారు, అదేవిధంగా ఎందరో మహానుభావులు, అన్సంగ్ హీరోస్ అంటారు. చాలా మంది తెలియనటువంటి గ్రామ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి వేల మంది, కోట్ల మంది, లక్షల మంది పోరాటంతో ఈరోజు స్వాతంత్రం, స్వేచ్ఛా వాయువుల్ని బ్రహ్మాండంగా పీల్చుకుంటూ 79 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశ పురోగతికి అత్యంత ముఖ్యమైనటువంటి స్వేచ్ఛ. ఈరోజు దేశ పురోగతి జరగాలంటే స్వేచ్ఛగా ఉండాలి. ఎమిగ్నూరు పట్టణంలో ఓ కేర్ టేకర్ భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. అనంతపురం పట్టణానికి చెందిన నిమ్మకంటి చరణ్ సాయి అనే వ్యక్తి తన యజమాని ఎస్ కుమారస్వామి ఇంట్లో నుంచి 6,90,000 రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను దొంగలించి పారిపోయాడు. ఈ సంఘటనపై ఎమిగ్నూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని మనప్పురం గోల్డ్ లోన్స్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండటానికి పనివారిని నియమించుకునే ముందు వారి వివరాలు పూర్తిగా పరిశీలించాలని, విలువైన ఆభరణాలు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. దొంగతనం జరిగిందని చెప్పేసి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా వయసు పైబడిన వాళ్ళు, వాళ్ళకి కేర్ టేకర్గా ఉండడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ ఒక సంస్థ నుంచి ఒక పర్సన్ని, చరణ్ సాయి అనే సంస్థ నుంచి ఒక పర్సన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా పెట్టుకోవడం జరిగింది. నెలవారీ జీతం ఇస్తూ అతను 15 డేస్ పనిచేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో ఉన్నటువంటి మన బంగారు ఆభరణాలని వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళ సమయంలో దాన్ని బ్రేక్ చేసి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే
వాళ్ళు ఆ విషయాన్ని కొంచెం లేట్గా గమనించి చెక్ చేసుకుని మనకు ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత ఆ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా యొక్క కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహాయం తీసుకునేసి దాని ద్వారా ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ని మన కర్నూలు ఒక మల్లార్ చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. నర్సీపట్నం ముఖద్వారంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో 54 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరై 54 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ అల్లూరి నడయాడిన గడ్డపై 54 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టమన్నారు. కేవలం 1.5 సంవత్సరం కాలంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి దేశం కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. రానున్న తరాల వారికి అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవిత చరిత్ర తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాజేష్, స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ, రాజు, కౌన్సిలర్ గుడివాడ రాజుల నాయుడు తదితరులు హాజరయ్యారు. అలాగే శ్రీమతి చింతకాయల పద్మావతి గారు, శ్రీ చింతకాయల రాజేష్ గారు వారిని కూడా ఘనంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పాగల్పేట రఘువరం గారు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ముందుగా శ్రీ చింతకాయల విజయ్ గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ 20వ వార్డు మెంబర్ వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ చింతకాయల రాజేష్ గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ 25వ వార్డు మెంబర్ వారిని కూడా అదేవిధంగా శ్రీ పాకలపాటి రఘువర్తనండి. శ్రీకాకుళం జిల్లా సిగడ మండలంలోని బాతువ గ్రామానికి చెందిన పిఎస్సిఎస్ పదవిని గెడ్డకంచరం గ్రామానికి కేటాయించడాన్ని నిరసిస్తూ గ్రామ ప్రజలు గురువారం శాంతియుతంగా నిరసన చేపట్టారు. భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత సాంప్రదాయాలను కొనసాగించేలా ఈ పదవిని బాతువ గ్రామానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.